ఓటీటీలో 'కుమారి' మూవీ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బెస్ట్ హర్రర్ సస్పెన్స్ మూవీ. దాదాపు హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాల కాన్సెప్ట్లన్నీ ఒకటే అయినా కూడా ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజ్ చేస్తూ ఉంచారా లేదా అనే దానిపైనే మూవీ బజ్ ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ చాయిస్ అని చెప్పి తీరాలి. ఎందుకంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అర్థం చేసుకునే లోపే మైండ్లో ఇంకో ప్రశ్న మెదిలేలా చేసి అలా చివరి వరకు సస్పెన్స్ ఎలిమెంట్స్తో మూవీ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. మరి ఈ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఈ సినిమాను మీరు చూసారా లేదా అనే విషయాలను మాతో పంచుకోండి. సినిమా రివ్యూ. కథ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్లో తన నానమ్మను ఓ చిన్న పిల్లవాడు కథ చెప్పమని అడుగుతాడు. ఇక వాళ్ళ నానమ్మ కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. చాలా సంవత్సరాల క్రితం దేవలోకానికి చెందిన దేవత భూలోకాన్ని చూడాలని అనుకుని భూలోకంలోకి వస్తుంది. భూలోకం బాగా నచ్చడంతో భూమి మీద ఒక అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అలా వారిద్దరికి చాలామంది పిల్లలు కూడా పుడతారు. కానీ ఆ పిల్లలు మనిషి రూపంలో, దైవ రూపంలో కాకుండా విచిత్రమైన రూపంలో జన్మిస్తారు. ఇక వారిలో వారు గొడవ పడుతూ వారికి ఉన్న శక్తుల వలన భూమి మీద అనేక రకాల విధ్వంసాలని సృష్టిస్తారు. దీంతో వారి వలన భూమి మీద మనుషులకు నష్టం కలుగుతుందని కన్న బిడ్డలను కూడా చూడకుండా వారిని శపిస్తుంది. వారిని పాతాళ లోకంలోనూ దండకారణ్యంలోనూ జీవించమని శపిస్తుంది. వారిని శపించిన వెంటనే ఆమె దేవలోకానికి వెళ్ళిపోతుంది. కొన్నేళ్లకు మనుషులు వీళ్లను పూజించడం మొదలు పెడతారు. అలా అప్పటి నుంచి ఆ గ్రామం వినాశనానికి గురవుతుంది. ఆ గ్రామంలో ఉన్నవారంతా కూడా శపించబడతారు. కట్ చేస్తే కథను 12 ఏళ్ల తర్వాత చూపిస్తారు. ఇక్కడ హీరోయిన్ కుమారి అదే గ్రామానికి చెందిన ధ్రువన్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుని అదే ఊరికి వెళ్తుంది. దారిలో ఒక ముసలావిడ ఆ ఊరికి వెళ్ళొద్దని ఎంత చెప్పినా కూడా ఆమె వినకుండా అతనితో కలిసి వెళుతుంది. అయితే అప్పటికే ధ్రువన్ కుటుంబానికి అడవి జాతికి చెందిన మనుషులకు మధ్య పగ ఉంటుంది. ఈ కుటుంబాన్ని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా అని వారంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కుమారికి ఏవో ఆత్మలు కనిపిస్తూనే ఉంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఊరిని వేధిస్తున్న శాపం ఏంటి, ఆ కుటుంబం వెనుక ఉన్న కథ ఏంటి, కుమారికి అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, చివరికి కథ ఎలా ముగిసింది, ఇవన్నీ తెలియాలంటే కుమారి అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి.